సత్యం సుందరం అనే మూవీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మూవీ గురించి మాట్లాడే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఫ్యూచర్లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా. హర్రర్ అలాగే సస్పెన్స్ఫుల్ సినిమాలు, వెబ్ సిరీస్లు వేరే లాంగ్వేజ్లో ఉంటే వాటిని తెలుగులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ని కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో పెట్టడం జరిగింది. తప్పకుండా వాటిని కూడా ఒకసారి అయితే లుక్ చేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఈ సత్యం సుందరం గురించి చెప్పాలంటే సింపుల్ స్టోరీ లైన్ ఏంటంటే, 25 ఏళ్ల తర్వాత బావ బామ్మర్దులిద్దరు కూడా కలుస్తారన్నమాట. అసలు వాళ్ళిద్దరూ ఎందుకు కలవలేకుండా పోయారు, కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి అన్నది చాలా సింపుల్ గా తీసుకెళ్లారు. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మనకైతే సినిమా టచ్ అవుద్ది, కొంత ఫీల్ అవుతారు కూడా. సినిమా అయితే ఎమోషనల్ గా బాగా అనిపించింది. అలాగే సిస్టర్ కి బ్రదర్ కి మధ్య ఉన్న సెంటిమెంట్ ని కూడా వెరీ సింపుల్ గా విత్ ఇన్ 15 minutes లో హార్ట్ టచ్ అయ్యే విధంగా చూపించారు. ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే 3 hours ఉన్న ఈ సినిమా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ వర్త్ టు వాచ్ అని చెప్తాను. సినిమాలో ఏముంది అంటారేమో, ట్విస్ట్లు టర్న్లు ఏం ఉండవు, కాకపోతే ఉన్నంతలో ఒక డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ విషయంలో మాత్రం మనం డైరెక్టర్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఈ మూవీ ముందే చూస్తుంటే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ సినిమాలో కార్తీ అలాగే అరవింద్ స్వామి గారు ఇద్దరు వెరీ న్యాచురల్ యాక్టింగ్ చేశారు. అసలు కార్తీ గారు అయితే జీవించి పడేశారు. మనకు అనిపిస్తుంది ఏంటి ఒక మనిషి ఇంత ప్రేమగా ఎంత మంచిగా ఉండొచ్చా అని. ఒకళ్ళకొకళ్ళు నేర్పుకున్న మంచి మళ్ళీ అదే విషయాన్ని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు నేర్చుకోవడం అన్నది ఒక మంచి కాన్సెప్ట్. అది నిన్ను నువ్వే మర్చిపోతే, నువ్వు వేసిన బీజం ఎవరో నీకు మళ్ళీ గుర్తు చేస్తే, నువ్వు నాటిన విత్తనమే పెద్ద చెట్టై నీకు కనిపిస్తే ఎలా ఉండిద్ది ఆ ఫీలింగ్. అలా అనిపించింది ఈ సినిమా చూసినంతసేపు కూడా. ఒక మంచి సినిమా, మనసుని హత్తుకునే సినిమా. జస్ట్ సీన్లు ఉండో ఏముండో, మాటలతోనే మిమ్మల్ని నవ్విస్తారు, మాటలతోనే మిమ్మల్ని ఏడిపిస్తారు కూడా. అలా తీయడం అందరికీ సాధ్యమైన విషయం కాదు. కేవలం కార్తీ గారి వల్లే అది సాధ్యమైంది అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూనే నవ్విస్తారు, ఏడిపిస్తారు, జస్ట్ విత్ డైలాగ్స్ అంతే. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వేరే లాంగ్వేజ్ లో ఉన్న సినిమాలను అయితే మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను. వాటిని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి.